వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం నేను ఎమిలియా బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఖమ్మం హాస్టల్ విద్యార్థిని స్పందన మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి ప్రమాద స్థలాన్ని పరిశీలించిన సిఎల్పి నేత భట్టి విక్రమార్క తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదుగుతుంది నల్గొండ జిల్లాలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆశాభావం వ్యక్తం చేసిన బీజేపీ నేత డీకే అరుణ హెరిటేజ్ ప్రాపర్టీని సేవ్ చేసేందుకు నడుం బిగించిన యువత భావితరాలకు హెరిటేజ్ ప్రాపర్టీని అందించాలన్న విశాఖ ఎంపీ సత్యనారాయణ కరువుతో పశుగ్రాసం దొరక్క పశువులను వదులుకుంటున్న రైతులు ప్రభుత్వం పశుగ్రాసం సరఫరా చేసి ఆదుకోవాలంటున్న కర్నూలు జిల్లా రైతన్నలు ఇక డీటెయిల్స్ చూస్తే ఖమ్మం బాలికల హాస్టల్లో జరిగిన ప్రమాదంపై కాంగ్రెస్ నేత మల్లు భట్టి విక్రమార్క తీవ్ర విషాదాన్ని వ్యక్తం చేశారు షార్ట్ సర్క్యూట్ కారణంగా తలెత్తిన ప్రమాదంలో స్పందన అనే విద్యార్థి మృతి పట్ల సంతాపాన్ని ప్రకటించారు ప్రమాద తీవ్రతను స్థానికులను అడిగి తెలుసుకున్నారు రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ హాస్టల్స్ ను విస్మరిస్తున్నాయని అన్నారు దీనిపై ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన అన్నారు స్పందన మరణానికి తీవ్రమైనటువంటి సంతాపాన్ని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను అమాయకురాలు 4వ తరగతి చదువుతూ ఉంది తుంగతుర్తి పరిసర ప్రాంతం నుంచి వచ్చి సూర్యాపేట జిల్లాకు సంబంధించిన స్పందన చదువుతూ ఈ హాస్టల్లో ఈ షార్ట్ సర్క్యూట్ అని చెప్తా ఉన్నారు దీంట్లో మరణించడం చాలా బాధాకరం చాలామంది పిల్లలు ఆ గది నేను ఇప్పుడే చూశాను ఒక గదిలో 70 మంది బాలికల్ని స్టఫ్ చేసి నెట్టేసి కూర్చున్నట్టుగా దాంట్లో పెట్టారు అంటే ఎటువంటి చిన్న సంఘటన జరిగినా అందులోంచి బయటకు వచ్చే పరిస్థితి కూడా లేదు ఆ రకంగా దాంట్లో నెట్టడం షార్ట్ సర్క్యూట్ జరగటం వీటన్నిటికీ ప్రధాన కారణంగా నాకు కనిపిస్తూ ఉంది దీనిపైన ప్రభుత్వం బాధ్యత వహించాలి ఇటువంటి సంఘటన జరుగుతున్నందుకు సిగ్గుపడాలి ఎందుకంటే 2013లోనే ఇటువంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా ఉండటం కోసం ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ సప్లానికి సంబంధించిన చట్టం తీసుకొచ్చి ప్రతి సంవత్సరం బడ్జెట్లో ఆ దామాషా ప్రకారం నిధులు కేటాయించే విధంగా చట్టాన్ని కూడా తయారు చేశాం ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈనాటి వరకు కూడా ఆ నిధులను ఖర్చు పెట్టకుండా నిధులన్నింటినీ డైవర్ట్ చేయటం వల్ల జరుగుతున్నటువంటి ప్రమాదాలు ఇవన్నీ సప్లానికి సంబంధించిన నిధులు సక్రమంగా ఖర్చు పెట్టుంటే ఇప్పటికే అద్భుతంగా విశాలమైన ప్రాంగణాలు కట్టుకోవడానికి అవకాశం ఉండేది దేశంలో బీజేపీ పార్టీకి ప్రజల మద్దతు పెరుగుతోందని ఆ పార్టీ నేత డీకే అరుణ అన్నారు నల్గొండ జిల్లాలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న ఆమె టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదుగుతోందని అన్నారు తెలంగాణలో ప్రజల ఆకాంక్షకు వ్యతిరేకంగా కేసీఆర్ పాలన కొనసాగిస్తున్నారని రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని తెలిపారు అధికారాన్ని గుప్పెట్లో ఉంచుకునేందుకే కుటుంబ పాలన కొనసాగిస్తున్నారని విమర్శించారు ఎక్కడికి వెళ్ళినా కూడా అందరూ బీజేపీ పార్టీ వైపు ఈరోజు ప్రజలంతా చూస్తూ ఉన్నారు ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీకి ఈరోజు ప్రత్యామ్నాయం బీజేపీనే ఈ రాష్ట్రంలో మోడీ గారి నాయకత్వంలో ఒక బలమైన పార్టీగా బీజేపీ మళ్ళీ భవిష్యత్తులో జరగబోయేటటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా బీజేపీ పార్టీ అధికారంలోకి రావాలి కేసీఆర్ని ఇక్కడ నుంచి పూర్తిగా తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా తెలంగాణ సెంటిమెంట్ వాడుకొని అధికారంలోకి వచ్చినటువంటి కేసీఆర్ ఈరోజు ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా ఒక కుటుంబ పాలనే కాకుండా తెలంగాణను దోచుకుంటున్నటువంటి పరిస్థితి అందరి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల అధికారాల దగ్గర నుంచి ఎవరికి అధికారాలు ఇవ్వకుండా అధికారంగానే గుప్పిట్లో పెట్టి కామారెడ్డి జిల్లా కేంద్రంలో డైరీ టెక్నాలజీ కళాశాల కామారెడ్డి నందు జిల్లా పశు వైద్య శాఖ వారి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ సత్యనారాయణ హాజరయ్యారు ఈ కార్యక్రమంలో పశు వైద్య విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ప్రొఫెసర్ విరోజీరావు డైరీ టెక్నాలజీ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ మహేందర్ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి రాజన్నలతో పాటు జిల్లా పశు వైద్య అండ్ పశు సంవర్ధక సంస్కార్
అధికారులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ సత్యనారాయణ మాట్లాడుతూ 70 మంది ఫైనల్ ఇయర్ పశు వైద్య విద్యార్థులకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ పట్టాలు ఇవ్వడం జరిగింది. అలాగే గ్రామాలలో ఇక్కడ నేర్చుకున్నటువంటి ప్రతిభను ప్రజలకు ఆప్యాయత అభిమానంతో అర్థమయ్యే విధంగా తెలియచెప్పాలన్నారు. నమస్కారాలు తెలుపుతూ ధన్యవాదాలు తెలుపుతూ ఈ సమావేశం నాతో పాటు ఇచ్చేసిన రిజిస్ట్రార్ గారు డాక్టర్ వీరేంద్రరావు గారు, అలాగే మా జాయింట్ డైరెక్టర్ వెటర్నరీ అండ్ యానిమల్ హస్బెండరీ డాక్టర్ జగన్నాథాచారి గారు ఇద్దరు క్లాస్మేట్స్ అని చెప్పారు. అది కూడా కొంత రీజన్ అయి ఉండొచ్చు. వారితో పాటు ఇక్కడ కూడా మా కాలేజ్ నుండి మిమ్మల్ని అందరూ కూడా ఈ రోజు నుంచే రేపటి వరకు కన్నా బిడ్డ లెక్క చూసుకోవాల్సిన బాధ్యత డాక్టర్ మహేందర్ ప్రిన్సిపల్, అలాగే ఇందాక మసూద్ గారు చాలా విషయాలు చెప్పారు డైరెక్టర్ వారు. అంతేకాకుండా మీరు రేపు ఫీల్డ్లోకి పోతే District Collector Dr. Satyanarayana Garu for extending all the cooperation for organizing this special NSS camp. When Rajana sir came to me and was proposing where we should go for this special NSS camp in view of the climate and all, we thought of a comfortable place even in the rain comes. మనిషిలో ఆహార పద్ధతులను మార్చేందుకు విశాఖలో ఓ సంస్థ వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టింది. శాకాహారం తీసుకోవడంతో మనిషిలో విప్లవాత్మక మార్పులు వచ్చి అది సమాజ శ్రేయస్సుకి దోహదపడుతుందనే భావంతో విశాఖ సాగర తీరంలో శాకాహార ఉత్పత్తులను ప్రదర్శించారు. మాంసాహారం తీసుకోవడంతో వాతావరణంలో పొల్యూషన్ లెవెల్స్ పెరిగి పలు అనర్థాలకు దారితీస్తుందని ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. ప్రస్తుతం నవ సమాజంలో ప్రతి ఒక్కరూ ఆహార అలవాట్లను మార్చుకోవాలని పిలుపునిచ్చారు. ఇది మరిగే వేడినీటిలో ఒక 5 నిమిషాలు ఉంచాలి. మంచి తీసి శాంపిల్ చూస్తారండి. ప్యూర్ ప్లాంట్ బేస్డ్ కేక్స్ కూడా ప్యూర్ ప్లాంట్ బేస్డ్. మీరు పాయసం సార్ పాయసం కర్డ్ రైస్ అండి. అనాదిగా వస్తున్న వారసత్వ ఆస్తిని పరిరక్షించేందుకు నేటి తరం నడుం బిగించింది. హెరిటేజ్ ప్రాపర్టీని సేవ్ చేసేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిస్తూ విశాఖ సాగర తీరంలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని విశాఖ ఎంపీ సత్యనారాయణ ప్రారంభించారు. ఈ ర్యాలీలో అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొని వారసత్వ ఆస్తిని కాపాడాలంటూ నినాదాలతో హోరెత్తించారు. భవిష్యత్ తరాలకు పురాతన ప్రాంతాల కట్టడాలను అందించాల్సిన అవసరం ఉందని ఎంపీ సత్యనారాయణ అన్నారు.
బాబు Heritage! Come on! అది కనిపించడం అనుకో హలో 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 అన్ని మనం పాడు చేయకుండా దాన్ని ముందు తరాల కోసం ఉంచాలనే ఉద్దేశంతో వీళ్ళంతా కూడా వాకింగ్ చేసి ఒక ర్యాలీ కింద చేస్తున్నారు. డెఫినెట్గా నేను ప్రభుత్వం దృష్టిలోకి ఏదైతే వీళ్ళ రిక్వెస్ట్లు ఉన్నాయో అవన్నీ తీసుకెళ్తాను. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి ఏదైతే మనం విశాఖపట్నంలో తొట్లకొండ కానీ లేదా అరకు వ్యాలీ కానీ లేకపోతే చాలా హెరిటేజ్ ప్రాపర్టీస్ చాలా ఉన్నాయి, వీళ్ళంతా చెప్పినట్టుగా అది అర్బనైజేషన్ వల్ల కొన్ని డిస్ట్రాయ్ అయిపోతున్నాయి. అవన్నీ కూడా కాపాడాలి, ముందు తరాలకి మనం మన గుర్తులుగా ఉంచాలనే ఉద్దేశంతో ఎట్టి పరిస్థితుల్లో దాని మీద ముఖ్యంగా ముందుకు తీసుకెళ్ళి వాళ్ళు ఏదైతే చెప్పున్నారో ఈ సమస్యలన్నీ కూడా పరిష్కరించే దిశగా మేము ప్రయత్నం చేస్తామని మా ప్రభుత్వం తరఫున నా తరఫున నేను తెలియజేస్తున్నాను. ఓకే సార్ పైకి లేవండి అది ఓకే సార్ బ్యాక్ పదండి విశాఖ ఏజెన్సీలో రహదారులు అంతకంతకు తీసికట్టుగా తయారవుతున్నాయి. వైద్యం కోసం ఆసుపత్రికి వెళ్లేందుకు అవకాశం లేక మార్గమధ్యంలోనే కాటికి వెళ్లాల్సిన దుస్థితి ఎదురవుతోంది. అభివృద్ధి మంత్రాన్ని జపిస్తూ నగరాలను స్మార్ట్ సిటీలుగా తీర్చిదిద్దుతున్న ప్రభుత్వాలు ఏజెన్సీలను మాత్రం పట్టించుకోవడం మానేశాయి. ఫలితంగా గిరిజనులు ప్రాణాలతో చెలగాటలాడుతూ దినదిన గండంలా జీవిస్తున్నారు. గ్రామం దాటాలన్నా ఆసుపత్రికి వెళ్లాలన్నా ఏజెన్సీ ప్రజలు విశ్వ ప్రయత్నాలు చేయాల్సిందే. దీనికి కారణం రహదారి సౌకర్యం లేకపోవడం. గతంలో బాహుబలి తరహాలో ఏరు దాటించి వార్తల్లోకి ఎక్కిన విశాఖ ఏజెన్సీ మరోసారి దుస్థితిని ప్రపంచానికి చాటి చెప్పింది. విశాఖ జిల్లా వి మాడుగుల మండలం కొత్తవలస గ్రామంలో హృదయ విదారక ఘటన ఓ ఉదాహరణ. పురిటి నొప్పులతో ఉన్న నిండు గర్భిణిని ఆసుపత్రికి తరలించాలంటే సరైన రహదారి లేదు. రోడ్డంతా గోతులు మయం. చినుకు పడితే చాలు కాలు పెట్టేందుకు అవకాశం లేని విశాఖ ఏజెన్సీ గ్రామాల్లో కనీస మౌలిక సదుపాయాలు లేక కష్టాల ఊబిలో కూరుకుపోయాయి. ఎన్నికల సమయంలో అన్ని సౌకర్యాలు కల్పిస్తామని హడావుడి చేసే ప్రజా ప్రతినిధులు మాత్రం అటువైపు కన్నెత్తి కూడా చూడరు. కనీసం ఆరోగ్య విషయంలోనూ దృష్టి సారించకపోవడం గిరిజనులకు ప్రాణ సంకటంగా మారుతోంది.
మరీ దారుణం జోరుగా అప్పుడు మనం అప్పుడే మారిపోతే ఇప్పటికి కనీసం 13 సంవత్సరాలు అయిపోతుంది దొంగ నువ్వే ఎందుకే వస్తున్నావు అదే భారత్ నేనైతే అట్లా హలో ఈ తాటలే ఒడి మరీ దారుణం జోరుగా అప్పుడు మనం అప్పుడే మారిపోతే ఇప్పటికి కనీసం 13 సంవత్సరాలు అయిపోతుంది దొంగ నువ్వే ఎందుకే వస్తున్నావు అదే భారత్ ఒక మహిళపై 3 వ్యక్తులు అత్యాచారానికి పాల్పడిన సంఘటన ప్రకాశం జిల్లా కారంచేడు గ్రామ శివారులో మురుగు కాలువ వద్ద చోటు చేసుకుంది. చీరాల విఠల్ నగర్ కి చెందిన ఉప్పుతెర్ల అరుణ గత కొంతకాలంగా జండ్రాపేటకి చెందిన ఆసోది శివారెడ్డితో సహజీవనం కొనసాగిస్తోంది. ఇరువురు ఏకాంతంగా మాట్లాడుకునేందుకు కారంచేడు శివారు ప్రాంతంకు వెళ్లడంతో వీరు ఇరువురిని గమనించిన కొందరు ఆకతాయిలు ప్రియుడు శివారెడ్డిపై దాడి చేసి అరుణకు మత్తుమందిచ్చి అత్యాచార యత్నానికి పాల్పడ్డారు. ప్రియుడు శివారెడ్డి వద్ద ఉన్న డబ్బులు ఫోన్ని దొంగిలించుకుని వెళ్లారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కారంచేడు పోలీసులు కేసు నమోదు చేసుకుని ప్రత్యేక బృందాల ద్వారా గాలింపు చర్యలు చేపట్టారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం స్థానిక ఏరియా వైద్యశాలకు తరలించారు. అక్కడికి వెళ్ళాక ఏం జరిగిందో నాకేం తెలియదు. మొత్తం మందులు అది ఏదో మైండ్ కొంచెం షార్ట్గానే ఉంటున్నాను. తర్వాత ఇంకేం జరిగింది. ఎవరెవరు వెళ్ళారు మీరు? నేను వేరే అబ్బాయి వెళ్ళాను. అబ్బాయి నన్ను చేసుకుంటానని చెప్పేసి ఒక 6 నెలల నుండి ఎమ్మడబడుతున్నాను. కానీ తనన్నాను నేను వెళ్ళాను. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత వేడిగా జరిగింది. వేరే వాళ్ళు అటాక్ చేసి గందరగోళం చేశారు. అదేదో మత్తు పదార్థం ఏదో వేసినట్టున్నారు. నాకు ఒక మైక్ ఇచ్చేసింది. అసలు ఏం జరిగిందో నేను ఏమి చూడలేదు. దర్శన పడ్డా నీతో పాటు వచ్చిన నిజామాబాద్ జిల్లా మండల కేంద్రంలోని ధర్మారం గ్రామంలో బెల్దారి సాయిలు నేతృత్వంలో అదే గ్రామానికి చెందిన 20 మంది కూలీలు హరితహారం మొక్కల పెంపకంలో భాగంగా కూలీ పని చేసినారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా హరితహారానికి ముఖ్యమంత్రి మొక్కల పెంపకానికి ఎంతో ప్రాధాన్యం ఇస్తూ దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా మన తెలంగాణ రాష్ట్రంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. అందులో భాగంగానే నిజామాబాద్ జిల్లా మండల కేంద్రంలోని ధర్మారం ఎం గ్రామంలో కూడా మొక్కల పెంపకానికి కావలసిన అన్ని వసతులను సమకూర్చారు అధికారులు. దాదాపు 20 మంది కూలీలు బెల్దారి సాయిలు ఇతని ఆధీనంలోనే మిగతా కూలీలు మహిళలు పురుషులు కలిసి మండు టెండర్లో కనీసం త్రాగడానికి కూడా నీరు దొరకక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో బిందెలతో పొలాల బోరు బావి నుండి నీళ్లు తెచ్చి మొక్కలను పెంచామని అవి ఎదిగి నాటే స్థాయికి పెరిగిన తర్వాత చేసిన పనికి 6 నెలల నుండి రావాల్సిన కూలీ డబ్బులు మాకు చెల్లించాలని కూలీలందరూ ఫీల్డ్ అసిస్టెంట్ సంతోష్తో బెల్దారి సాయిలు మొరపెట్టుకోగా డబ్బులు మాకు ఇంకా అందలేవని అందిన తర్వాత చెల్లిస్తానని చెప్పడం చేత విసుగెత్తిన కూలీలు ఎప్పుడు అడిగినా డబ్బులు రాలేదని చెప్తున్నారు. అసలు మా డబ్బులను నీవేమైనా వాడుకున్నావా అని నిలదీసి అడిగినందుకు ఫీల్డ్ అసిస్టెంట్ సంతోష్తో పాటు గ్రామ సర్పంచ్ కలిసి కక్షపూరితంగా గ్రామ పంచాయతీలో తీర్మానించి కూలీలను తొలగించారు. దాదాపుగా 40,000 మొక్కలను మేము పెంచామని అవి ఇప్పుడు పని నుంచి
అవి పెరిగిన తర్వాత ఇప్పుడు పని నుంచి తీసివేయడం అన్యాయమని వారు వాపోతున్నారు. అధికారులు కల్పించుకుని తమకు తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దాదాపుగా ఒక 20 మంది కూలీలు గత 2 నుంచి 3 సంవత్సరాల నుంచి ఇక్కడ పనులు చేస్తూ మొక్కల్ని 40,000 మొక్కలు పెంపకం చేశారని చెప్తున్నారు. అట్టి మొక్కల పెంపకానికి వాళ్ళు ఎంతో శ్రమించినప్పటికీ కూడా వారికి గత 2.5 సంవత్సరాల నుంచి కూడా ఎలాంటి పైకము డబ్బులు చెల్లించలేదని చెప్పేసి వాళ్ళు దీని స్థితిలో వాళ్ళు వాళ్ళ యొక్క వ్యధని తెలియజేయడం జరిగింది. మరి అది ఏం సంగతి అనే విషయం పట్ల ఆ విషయాన్ని వారి ద్వారానే అడిగి తెలుసుకుందాం. 100 రోజుల పని పైసలు 3 సంవత్సరాలే. ఒక్కసారి కూడా ఈ సంవత్సరం ఇస్తాం, మరో సంవత్సరం ఇస్తాము, వారం బంద్ చేసుకుంటా ఇంటికాడ ఉంచుకుంటాం కూడా చెప్పిండ్రు. ఇస్తామని అన్నారు కానీ ఇచ్చింది లేదు, చేసింది లేదు. 100 మంది ఊర్లో అందరు చేసిండ్రు. అందరికీ కూడా ఇదే పరిస్థితి. పోయిన సంవత్సరం ఈ సంవత్సరం ఇస్తామన్నారు, ఈ సంవత్సరం హాజరులు ఇస్తామన్నారు, ఈ సంవత్సరం ఇయ్యలే, పోయిన సంవత్సరం ఇయ్యలే. ఎప్పుడు కూడా ఇయ్యకచ్చిండ్రు. పైసలు వస్తే చిట్టీలు 3-4 నెలలకు ఒకసారి వస్తుంది. వచ్చిన చిట్టీలు కూడా ఇయ్యనందుకు 1-2 నెలల టైం పడుతుంది. పైసలు ఇచ్చుడు కూడా సరిగా జరుగుతలేదు. డౌన్లోడ్ అయితలేమంటుంది. మేము ఒక బిచ్చం అడుకున్నట్టుంది పని చేసాల చేతుల కింద. మరి 100 రోజుల పని పైసలు కూడా చెట్లు పెట్టినాము, అన్నీ వేసినాం, ప్యాకెట్లు నింపినాం, చెట్లు మొంచినాయి. ఇప్పుడు చెట్లు పెట్టే దిశకు వచ్చినాయి. అవి ఇది వరకు కూడా అవిటి పైసలు కూడా ఇచ్చింది లేదు, ఇచ్చింది లేదు, ఏది కూడా పట్టించుకున్నది లేదు ఊళ్ళో ఇంతవరకు. మాకు ఏ పైసలు కూడా చక్కగా రాకొచ్చినాయి. 100 ముక్కలు 1 నుంచి 3 నుంచి పోతుంది ఇంతవరకు. ఇంత ఒకటేసారి పచ్చి మొత్తం 2-3 నెలల 3 నెలల 100 రూపాయలు పైసలు వరకు పైసలు అడిగిన కొద్దీ అత్తే అంటున్నారు. అది 25 వరకే తెలియదు. 13 చిట్టీలు పని చేసినాను. 13 వారాల నుంచి 1వ నెలల 20వ తారీఖు నుంచి పనిచేస్తున్నాం. ఒక చిరుకు వచ్చింది లేదు, ఒక చిరుకు వచ్చింది 1100. ఇది వరకు సర్పంచ్ పట్టించుకోలే, పెద్ద మనుషులు పట్టుకోలే, ఊరు గ్రామ ప్రతిపక్షాలు ఎవరు పట్టించుకోలేరు. మేము ఆదుర్తే ఏంటంటే ఇక్కడ కానికాడు ఉన్నారు, ఆదుతున్నారని పబ్లిక్ ఒకటి ఆర్పం అయిపోయింది మా మీద. ఎట్లా ఊహించి వేరే ఆతలు పెట్టినా కానీ మేము భయపడకుండా వేరే పని చేసుకొని మేము బతుకుతున్నాము. మా చిరుకులు మాకు వచ్చి రైతుని మా చిరుకులు మాకు ఇచ్చేస్తే అంతే సంతోషము, అడికంతే సంతోషం. కరువుతో పశుగ్రాసం దొరక సొంత బిడ్డల్లా చూసుకున్న పశువులను రైతులు వదులుకుంటున్నారు. గ్రామాల్లో డబ్బులు పట్టుకు తిరిగినా పశుగ్రాసం లభించడం లేదని, పశువులకు తాగడానికి నీరు దొరకని పరిస్థితి నెలకొందని, దూర ప్రాంతాల నుండి పశుగ్రాసం కొనే స్థితిలో లేక పశువులను సంతలో అరకొర ధరలకు విక్రయిస్తున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు జిల్లాలో పశు విక్రయాలకు ప్రసిద్ధి చెందిన ఎమ్మిగనూరు పశువుల మార్కెట్లో పశు విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. కరువుతో పంటలు పొలాలలో ఇప్పటికీ విత్తనం వేక ఆర్థికంగా చితికిపోయిన రైతులు పశుపోషణ భారమై పశువులను అరకొర ధరలకు విక్రయిస్తున్నారు. పాలిచ్చే పశువులను అమ్ముకునే దుస్థితి నెలకొందని వాపోతున్నారు. మరికొందరు రైతులు బోర్ల కింద పంటలు వేసి పంటలు సరిగా పండక నీళ్లు అందక నష్టపోయి అప్పుల పాలయ్యామని, అప్పులు చెల్లించడానికి పశువులను విక్రయిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం వెంటనే పశుగ్రాసం సరఫరా చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మాది కరీంనగర్ గ్రామం, దేవనకొండ మండలం, ఆలూరు డిస్టిక్, ఆలూరు తాలూకా, కర్నూలు డిస్టిక్. పంటలు లేక వర్షాలు లేవు, పశువులకి మేత ఏదంగా మేత లేదు. గత ప్రభుత్వంలోన సైలేజ్ దానా లాంటి సబ్సిడీ కింద ఇచ్చేటివి, ఇప్పుడు అది కూడా రావడం లేదు. అందుకొరకు పశువులకు ఏమీ జోపనం లేక పట్టుకొని వచ్చి సంతలకు అమ్ముకోవడానికి ఫస్ట్ కారణం. ఇంకొకటి వర్షాలు అసలుకి 2 నెలల నుంచి వర్షాలు లేవు. చేనుల్లో పంటలు వేసిన పొలాల్లో గడ్డి కూడా లేదు, మొత్తం ఎత్తిపోయింది, ఏం లేదు. పశువులకి ఇప్పుడు 40,000 పెట్టుకొని కొంచెం ఎద్దులు కానీ జత ఎద్దులు కానీ అమ్మడికి వస్తే సంతలో 15,000, 20,000 జత అడుగుతున్నారు. రైతులకు అటు నష్టము ఇటు నష్టము, రైతుల దగ్గర ఏం లేదు. ప్రభుత్వం ఇలా దయచేసి కొంచెం కరువు కింద ప్రకటించి మేత ఏదో ఇస్తే ఉన్న పశువులకు కూడా పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. లేకుంటే లేదు, పశువులకు మేత లేక పూర్తిగా ఇంకా ఏం రైతులకి అయితే రూపాయి పంట లేదు, ఏమేం లేదు. మెయిన్ వచ్చేసి మాదిరి పాల మీద ఆధారపడే రైతులు కూడా ఇప్పుడు పశువులు అమ్ముకోవడానికి వస్తున్నారు సంతలకి. లేదంటే పాలు అమ్ముకొని ఏదో 50-60 లీటర్కి అమ్ముకునే వాళ్ళు, అది కూడా లేకుండా జరిగింది. హలో సార్, మేతలు లేక బర్రెగొట్లు సంతక కొట్టి అమ్ముతున్నాము. ఇప్పుడు 2 నెలల వర్షం లేక పసలకి మేతలు లేవు, తాగడానికి కూడా అడవిలో నీళ్ళు లేవు. మేము మేత కోసమే సహాయం చేస్తుంటే గవర్నమెంట్ సహాయం చేయండి.
అవోపా హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో బంజారా హిల్స్ లోని పార్క్ హయాత్ లో వధువరుల పరిచయ వేదిక కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు ఇతర రాష్ట్రాల నుండి వైశ్య కుటుంబాలకు చెందిన వివాహం కాని చాలా మంది అబ్బాయిలు, అమ్మాయిలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం వల్ల చాలా మంది సులభతరంగా ఒకరి గురించి ఒకరు తెలుసుకుని వివాహం ద్వారా ఒకటవుతారని అవోపా హైదరాబాద్ ప్రెసిడెంట్ ప్రాజెక్ట్ ఇన్ఛార్జ్ మరియు సభ్యులు కార్యక్రమ వివరాలు తెలిపారు. స్టేట్ అవోపా జనరల్ సెక్రటరీ ఇది సంపన్న కుటుంబాల నుంచి వచ్చిన వాళ్లకు పెళ్ళిళ్ళు కుదరడం అనే ఒక పెద్ద సమస్య ఉన్నదాన్ని అవోపా హైదరాబాద్ అద్భుతంగా పరిష్కారం చూపించింది. 2 ఏళ్ల కిందట జరిగిన ప్రోగ్రాం ఎంతో సక్సెస్ అయింది. దాన్ని మించి వాళ్ళ ప్రోగ్రాం ఇంకా బాగా సక్సెస్ అయింది. 134 మంది అమ్మాయిలు, అబ్బాయిలు వచ్చినారంటేనే వచ్చిన వాళ్ళందరూ చాలా సంతోషంగా వెళ్ళిపోయినారు. ఇది ఇంకా ముందు ఇంకా మంచి రూపు సంతరించుకొని దేశ విదేశాలలో ఇప్పుడు ఎట్లయితే పేరు తెచ్చుకున్నదో ఇప్పుడు కూడా దీంతో ఇంకా దేశ విదేశాల్లో ఈ పద్ధతికి అందరూ రెస్పాండ్ అయ్యి మంచి రిజల్ట్స్ వచ్చి అందరి పెళ్ళిళ్ళు కుదురుతాయని ఆశిస్తున్నాం. చాలా బాగుంది. మేము మహారాష్ట్ర నుంచి వచ్చినాం ప్రోగ్రాం కోసం స్పెషల్లీ. అవోపా హైదరాబాద్ పక్షాన వధూవర పరిచయ వేదిక 3 ఈ ఏర్పాటు అందరి ప్రశంసను అందుకుంది. మన వైశ్య కమ్యూనిటీలో దూర ప్రాంతం నుండి వచ్చేవారికి, ముఖ్యంగా యువతకి, ప్రాస్పరింగ్ వధువులిద్దరికి కూడా ఒక వేదిక ఏర్పాటు చేసి వారికి ఒకరి అభిప్రాయాలు మరొకరు పంచుకోవడానికి ఏర్పరిచినటువంటి ఈ వేదిక అపురూపమని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. నేను చింతల శ్రీనివాస్, మా అవోపా హైదరాబాద్ చీఫ్ అడ్వైజర్గా ఉన్నాను. చీఫ్ అడ్వైజర్గా నా సేవలు అందిస్తున్నాను అవోపా హైదరాబాద్కి. మొట్టమొదటిగా మేమే అంటే అవోపా హైదరాబాదే ఒక వధువర పరిచయ వేదికని గ్రాండ్ స్కేల్లో ఎలా చేయాలో మేము మా వైశ్య ఆర్గనైజేషన్ అంతా చూపించడం జరిగింది. మేము 2016లో ఫస్ట్ మోక్ష హోటల్లో చేశాము. దట్ వాజ్ అ వెరీ బిగ్ సక్సెస్. ఆ తర్వాత ఇంకా గ్రాండ్ స్కేల్లో చేయాలని చెప్పేసి మేము తాజ్ కృష్ణాలో చేయాలని సంకల్పించాము. అది 2017. అసలు అందరూ అప్పుడు ఆశ్చర్యపోయారు, డౌట్లు కూడా రైజ్ చేశారు. వీళ్ళు ఇంత పెద్ద హోటల్లో చేయబోతున్నారు, వీళ్ళు సక్సెస్ చేయగలరా అని చెప్పేసి. బట్ ఇట్ వాజ్ అ గ్రాండ్ సక్సెస్. నియర్లీ 128 రిజిస్ట్రేషన్స్ అప్పుడు మాకు వచ్చాయి. తర్వాత అదే స్ఫూర్తితో అంటే ఎన్నో ఆర్గనైజేషన్స్ మమ్మల్ని ఆదర్శంగా తీసుకొని వాళ్ళు కూడా పెద్ద పెద్ద హోటల్స్లో చేయడం మొదలుపెట్టారు. కానీ మమ్మల్ని ఎవరు అంటే మా ఒక క్లాస్ కానీ ఒక స్టైల్ కానీ దాన్ని ఎవరు బీట్ చేయలేకపోతున్నారు. మేము అదే మాకు తాజ్ కృష్ణ ఇచ్చిన స్ఫూర్తితో ఈసారి మేము పార్క్ హయాత్లో చేయడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ కూడా చాలా గ్రాండ్ సక్సెస్ అయింది. మోర్ దాన్ 130 రిజిస్ట్రేషన్స్ వచ్చాయి. అంటే రిజిస్ట్రేషన్స్ ముఖ్యం కాదు, పార్టిసిపేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అసలు విజిబిలిటీ ఎంత వచ్చిందంటే అవోపా హైదరాబాద్కి మారుమూలనే కాదు, మరి అంటే ఈ విదేశాల్లో అంతా మా అవోపా హైదరాబాద్ పేరు ప్రాకిపోయింది. అందరూ మెచ్చుకుంటున్నారు, ఇంత బాగా చేస్తారు, ఇంత మంచి ప్రోగ్రామ్ చేస్తారని. ఇదే విధంగా కంటిన్యూ చేస్తాము. నైబరింగ్ స్టేట్సే కాకుండా ఈవెన్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఖమ్మం హాస్టల్ విద్యార్థిని స్పందన మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ప్రమాద స్థలాన్ని పరిశీలించిన సిఎల్పి నేత భట్టి విక్రమార్క. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదుగుతుంది. నల్గొండ జిల్లాలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆశాభావం వ్యక్తం చేసిన బీజేపీ నేత డీకే అరుణ. హెరిటేజ్ ప్రాపర్టీని సేవ్ చేసేందుకు నడుం బిగించిన యువత. భావితరాలకు హెరిటేజ్ ప్రాపర్టీని అందించాలన్న విశాఖ ఎంపీ సత్యనారాయణ. కరువుతో పశుగ్రాసం దొరక్క పశువులను వదులుకుంటున్న రైతులు. ప్రభుత్వం పశుగ్రాసం సరఫరా చేసి ఆదుకోవాలంటున్న కర్నూలు జిల్లా రైతన్నలు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.